వైసీపీ 5 ఏళ్ల పాలనలో బెజవాడ కోడు, దమయపర్తి మురుగు డ్రైన్లలో ₹1 పని కూడా జరగలేదని మంత్రి నిర్మల రామానాయుడు విమర్శించారు. మురుగునీటి వ్యవస్థ పాడైపోయి పాలకొల్లు పట్టణంలో ముంపు సమస్యలతో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల పేర్కొన్నారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన బెజవాడ కోడు, దమయపర్తి మురుగు డ్రైన్ ప్రక్షాళన పనులను మంత్రి పరిశీలించారు. మురుగు డ్రైన్లలో పూడిక తీయకపోవడం, గుర్రపు డెక్క తొలగించకపోవడంతో హౌసింగ్ బోర్డు కాలనీ, అల్లు వెంకట సత్యనారాయణ కాలనీ, ఇతర ప్రాంతాలు జలాశయాలుగా మారుతున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. కూటమి ప్రభుత్వం మురుగు డ్రైన్లను పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటుందని మంత్రి రామానాయుడు తెలిపారు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో ఆ రోజు పాలకొల్లు మున్సిపాలిటీ అదేవిధంగా మేము సంయుక్తంగా యుద్ధ ప్రాతిక మీద ఆ రోజు పాలకొల్లు పట్టణ రూపురేఖలు మార్చేటట్టు విధంగా ఆ రోజు రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మౌలికమైన వసతులు కానీ అన్నీ కూడా మేము ఆ రోజు పరిగెట్టించి ఆ రోజు మేము పనిచేసాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా పనులు చేయడం మాట నుంచి చేసిన పనులను కూడా విధ్వంసం చేసి పాలకొల్లు ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం చేసినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం. అందుకు వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈవేళ ప్రజలు ఈరోజు మేము శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న చూశారు, కొద్దిపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డుకి సంబంధించి దగ్గర 7-8 వార్డులు జలాశయాల మాదిరిగా తయారైనటువంటి పరిస్థితి. పడవల మీద తిరగాల అనేటువంటి పరిస్థితి. అంటే ఒక పాలకొల్లు పట్టణంలో కూడా ఇంటింటికి పోవాలంటే పడవ వేసుకుని వెళ్ళాలనేటువంటి రీతిలో బొడ్డు లోతు నీళ్ళల్లో నేను మొన్న చూసినటువంటి పరిస్థితి హౌసింగ్ బోర్డు కాలనీలో. కారణం ఏదైతే బెజవాడ కూడా ఏదైతే ఉందో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి కూడా తీయకుండా, ఒక గొరబడెక్క మందు కూడా కొట్టకుండా ఏదైతే నష్టం చేశారో దాని పర్యవసనం మొన్న జరుపుతున్నారు. ప్రస్తుతం ఏదైతే దమయపర్తి డ్రైన్ ఏదైతే ఉందో ఇది మున్సిపాలిటీకి డ్రైన్కి ఉపయోగపడుతున్నప్పుడు మాకు ఇరిగేషన్కి సంబంధం లేదని ఫైల్ రిజెక్ట్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మున్సిపాలిటీ అంత డబ్బులు స్పేర్ చేయలేదని చెప్పి ఇరిగేషన్ చేత నేను శాంక్షన్ చేయించాం వారు కోర్టు. 19లో మరి ఏదైతే ఆ యొక్క కాంట్రాక్టుల మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చి మేము చేసినటువంటి పనులే తప్ప 5 సంవత్సరాల్లో మళ్ళీ ₹1 పని ఈ యొక్క దమయపర్తి కోడి మీద వీళ్ళు చేయలేదు. పోనీ వీళ్ళు ఏమన్నా శాంక్షన్లు తేవాలా, నిధులు తేవాలా, ఏమీ అవసరం లేదు. ఏజెన్సీలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నా కూడా వీళ్ళు ₹1 కూడా పని చేయలేదంటే అసలు మరి ఇటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికే అర్హులు కాదు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రోజు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లే తప్ప కనీసం గిద్దుడు పని ఇక్కడ చేయనటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు చూడడం జరిగింది. నిజంగా వాళ్ళు దమయపర్తి డ్రైన్ని మరి పూర్తి చేయాలని అంటే 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు పని చేసుకుని చూపించాలి. కానీ